అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం రోజు నేను వినాయకునికి అభిషేకం చేస్తామండి. మంగళవారము చూడండి అలా అభిషేకం చేసుకున్నామండి. చిన్న బుల్లి గణపయ్యకి చేసుకొని అలా మనం పువ్వు పెట్టేస్తామండి. ఆరతి ఇచ్చుకుందాం. ఇప్పుడు మీరు కూడా ఆరతిని తీసుకోండి ప్లీజ్ అండి. పెద్ద వీడియోలు కూడా లైక్ చేయండి. మా ఛానల్ చూడండి, కొంచెము ఎవరు చూడటం లేదు. మేము ఎంత కష్టపడి తీసుంటామండి వీడియోలు. ప్లీజ్ అండి, మీరు పెద్ద వీడియోలు కూడా చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పాలు మళ్ళీ చిన్న బుల్లి నాగయ్య ఉన్నాడండి, నాగప్పకు పెడతాం పాలు. శుక్రవారము మంగళవారం మాత్రం పాలు గ్యారెంటీ పెడతామండి. ఇప్పుడు టిఫిన్ కండి శనగబ్యాలు ఉడికిపెట్టుకున్నానండి. బాగుంటుంది కర్రీ, ఏం కాయగూర లేకున్నప్పుడు ఈజీను. కొబ్బరి పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి, ఆనియన్ తిరువాతకి అవి. ఇప్పుడు కట్టంతా ఉంచేసుకున్నామండి. బేల రసం చేసుకుంటే బాగుంటుందండి. ఆంధ్ర సైడు చేస్తారు ఇలా బేల రసము, సూపర్ టేస్ట్ ఉంటుందండి. అది కూడా రసం చేసేది కూడా ఒక వీడియో పెడతాను. ఇప్పుడు కొబ్బరి పచ్చిమిరపకాయలు అండి, సాల్ట్ తీసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. చూడండి అట్లా గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసాక పోపు గింజలు వేసుకున్నాక ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ ఫ్రై అయినాక పసుపు వేసుకున్నామండి. అది కూడా కొద్దిగా అంతా ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న అంతా వేసేసుకుందామండి. అలా వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆ మసాలా అంతా వేయిద్దామండి. మళ్ళీ కొద్దిగా జార్ కడిగేసి ఆ నీళ్ళు వేసుకున్నామండి. కొద్దిగా డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం రసంగా ఉంటే అన్నంలో కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. రొట్టి చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మసాలా కూడా ఉండదు. ఈ కాయగూరలు లేకున్నప్పుడు ఇలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. వెరైటీగా ఉంటుంది. మనం కాయగూరలు తింటే ఈ కూర కుదురు ట్రై చేయండి. ఇలా చేసి ఎంత టేస్ట్ ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది కూర. ఎంత ఈజీ కదండి. ఇంట్లో ఉండే వాటితోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు మసాలా లేకోకున్నట్లా. ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి. చపాతీలు చూడండి ఇలా మెత్తగా ఉన్నాయి. మెంతి పరోటాల టైప్లో చేస్తానండి. చూద్దామా చపాతీలు ఎలా చేయాలో. చపాతీ ఆ కర్రీ చేసుకున్నామండి ఈరోజు మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ మాత్రము. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చపాతీలు ఎలా చేసుకొని చూస్తాము. చపాతీ పిండి తీసుకున్నానండి, గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి మెంతాకంతా ఎండిపెట్టిన పొడి చేసుకున్నామండి. ఇంట్లో ఎండిపెట్టింది. ఇది వాము జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ వాము వేసాను, తర్వాత జీలకర్ర వేసుకుందాము. తగినంత సాల్ట్ అండి, పిండికి వేసుకున్నంత సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ ఉంటే చపాతీలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, చేతికి అంటుకోకున్నట్లు ఉండడానికి. కొంచెం మెత్తగా తడుపుకున్నామండి. ఈ చపాతీలు ఫాస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అందుకే కొంచెం మెత్తగానే తడుపుకోండి, అంత గట్టిగా కాకుండా కొంచెం ఈ టైప్లో కలుపుకొని కొంచెం తడిబట్టేసేసుకుందామండి. దాని మీద క్లాత్ ముచ్చేసుకుంటే బాగా మెత్తగా నానుతుంది. చూడండి చపాతీలకు ఒక 5 నిమిషాలు నానేస్తే చాలండి. బాగా మెత్తగా వస్తాయి చపాతీలు కూడాను. చూడండి మెత్తగా అట్లా ఉండాలండి. పిండి అట్లుంటే మీకు ఈజీ అయిపోతుంది చపాతీలు ఫాస్ట్గా. చూడండి ఒకటి మనం 4-5 చపాతీలు కూడా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 చపాతీలు చేసేంత పిండి తీసుకున్నాను. ఇప్పుడు అది పెద్దగా అలా తిక్కేసుకుందామంటే ఈజీగా అయిపోతాయి. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు లేట్ అవుతుంది అనుకోకున్నట్ల చిన్నగా అంటే ఏమైనా తీసుకోవచ్చండి. నేను కొంచెం పెద్దగానే చపాతీలు చేసేస్తున్నాను. దీంట్లో 4-5 చపాతీలు కూడా చేసుకోవచ్చు. అంటే 2 తినేవాళ్ళు ఒక చపాతీనే తినొచ్చు అనేసి నేను కొంచెం పెద్దగానే చేస్తాను చపాతీలు. చూడండి గుండుగా వస్తాయి చపాతీలు. తిక్కే రాని వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది కదండి. ఎంత ఈజీ చూడండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా మధ్యాహ్నానికి కూడా బాగా మెత్తగా దూదిలాగా ఉంటాయి. చూడండి హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా బేలకూర చేసుకొని ఇలా చపాతీ చేసుకొని తింటుంటే 4 చపాతీలు 3 చపాతీలు కూడా ఈజీగా తినేస్తారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అట్లే లైక్